చాలామంది మోకాళ్ళ ఆపరేషన్ అంటే భయపడుతూ ఉంటారు. ఒకటేంటే కారణం ఆపరేషన్ అంటే భయం. రెండోది ఖర్చు ఎంతండి? మీకు ఎంత ఖర్చు అవుతుంది? దానికి ఖర్చు ఎక్కువంట కదా! ఆపరేషన్‌కి ఎంత అవుతుంది అని అడిగి చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు. దాని గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. నేను డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. సో, మోకాళ్ళు అరిగిపోయాయండి. నీకు ఆపరేషన్ తప్పదా? ఆపరేషన్‌కి ఎంత ఖర్చు అవుతుంది? ఏమి ఇప్పుడే చేసుకోవాలా? ఇంకొంచెం ఆగి చేసుకోవచ్చు కదా! నాకు వచ్చే నష్టం ఏంటి? ఇప్పటికైతే నాకు సర్దుకోలేకపోతున్నానని చాలామంది అడుగుతూ ఉంటారు. మోకాళ్ళ ఖర్చు గురించి చూసుకుంటూ ఉంటే, మీరు రోజు నొప్పి కోసం భరించి మందుల కోసం పెట్టే ఖర్చు కూడా చాలా ఎక్కువే అవుతుంది. ఆపరేషన్ ఎర్లీ స్టేజ్‌లో అంటే మీకు ఇబ్బంది ఉంది, నాకు ఇబ్బంది పడుతున్నాను ఎర్లీ స్టేజ్ అని కాదు. మా స్టేజ్ 3, స్టేజ్ 4కొచ్చినప్పుడు నాకు ఇది తప్పదు అన్నప్పుడు ఆపరేషన్ చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే వయసు సహకరించడం చాలా ఇంపార్టెంట్. వయసు సహకరించకుండా మీరు డిలే చేసి 4, 5 సంవత్సరాల తర్వాత నేను కుర్చీలోనే కూర్చుండిపోతున్నాను, నాకు అసలు ఓపిక లేదు నించోడానికి. అలాంటప్పుడు ఆపరేషన్‌కొచ్చినప్పుడు మీ ఖర్చు ఇంకా రెండింతలు అయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే మీరు శరీరం సహకరించకపోతే ఊపిరితిత్తులు, గుండె మీద కూడా ప్రభావం చూపుతుంది. మనిషికి నడక తగ్గిపోతే ఇవి చాలా ఇబ్బందులు కనపడవు చాలామంది. ఇంట్లో నడిచే 10 అడుగులు లేకపోతే అటు ఇటు తిరగటం వరకు నాకు బానే ఉందనుకుంటారు. అదే వ్యక్తి ఒక కిలోమీటర్ నడవమంటే గుండె దడ, ఆయాసం వస్తూ ఉంటుంది. ఎందుకు తెలియకుండా ఈ కెపాసిటీ పడిపోతుంది. ఇలాంటి వాళ్ళకి ఖర్చు ఆలోచించారు అనంటే ఇంకా డిలే చేసే కొద్దీ ఖర్చు ఐసీయూ స్టే అంటాం. లేకపోతే మీ కండరాలు సహకరించలేదు, ఊపిరితిత్తులు సహకరించలేదు. దీనివల్ల ఇంకా ఖర్చు పెరిగే అవకాశం ఉంది. 2 మీరు కోలుకునే అవకాశాలు కూడా తగ్గిపోతూ ఉంటాయి. దీని గురించి చాలామంది ఆలోచించుకోరు. తట్టుకునే వయసున్నప్పుడు ఆపరేషన్ చేసుకుంటే ఈ ఖర్చులు కూడా చాలా తగ్గుతాయండి. అలా కాకుండా మీరు చాలామంది ఏంటంటే ఫిజియోథెరపీ అని లేదా వేరే ఆల్టర్‌నేటివ్ ట్రీట్మెంట్స్ అని, ఆయుర్వేదిక్ అని, హోమియో అని రకరకాలుగా ట్రై చేసి అన్ని రకాలుగా ఖర్చు పెడుతూ ఉంటారు. ఎండ్ ఆఫ్ ది డే నొప్పికి పనిచేసేది నొప్పి టాబ్లెట్టే. అది ఎప్పుడు యేసుకుంటే అప్పుడు పనిచేస్తుంది. ఎప్పుడు యేసుకోకపోతే ఇబ్బంది పడుతూనే ఉంటారు. అలా రోజు వేసుకుంటే మీరు తెచ్చుకునే సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఎక్కువుంటాయి. చాలామందికి తెలియకుండా టాబ్లెట్లు ఎక్కువ యేసుకున్నానండి, కిడ్నీ బోర్డర్ లైన్‌కొచ్చేసింది అంటారు. ఈ కిడ్నీ ప్రాబ్లమ్ ఒకసారి వచ్చింది అనంటే దాన్ని తగ్గించుకోవడం కూడా చాలా కష్టం. రకరకాలుగా మీ ఖర్చులు పెరిగిపోతాయి తప్ప ఖర్చులు తగ్గే అవకాశాలుండవు. ఖర్చు మొదట్లో ఆపరేషన్ చేసుకున్నారు అనంటే చెప్పగానే మీకు ఖర్చు చాలా లిమిటెడ్‌గా ఉంటుందండి. మీరు డిలే చేసే కొద్దీ ఈ ఖర్చులు రకరకాలుగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ శరీరం తట్టుకుంటుందా? మీరు తట్టుకోలేకపోతే ఈ ఖర్చు ఎక్కడికెళ్తుందన్నది కూడా ఎవరు చెప్పడం కూడా కష్టమండి.